ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఈ రోజు టీటీడీ వారు రిలీజ్ చేసిన ఆన్లైన్ లెక్కడిప్ లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అండ్ సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఎప్పటి లోపు ఆ సేవకు అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి, ఇంకా ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి, ఇంకా తిరుమల కొండపై ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయా అన్న దాని గురించి, అలాగే 2025 డిసెంబర్ నెలకి సంబంధించిన శ్రీవారి సేవ కావచ్చు, వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించిన శ్రీవారి సేవను కావచ్చు ఎప్పుడు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అండ్ అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా 2026 జనవరి నెలకి సంబంధించి ఆన్లైన్ లెక్కడిప్ అనేది అక్టోబర్ 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ అనగా ఈ రోజు ఉదయం 10 గంటల వరకు జనవరి నెలకి సంబంధించి ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. ఈ రోజు ఉదయం 10 గంటలకి లెక్కడిప్ అనేది క్లోజ్ చేశారు. అలా క్లోజ్ చేశాక ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆన్లైన్ లెక్కడిప్ యొక్క రిజల్ట్ ని ఇదే టీటీడీ వెబ్సైట్ లో టీటీడీ వారు లైవ్ లో అనౌన్స్ చేయడం జరిగింది. అలా మధ్యాహ్నం 12 గంటలకి లెక్కడిప్ రిజల్ట్ ని అనౌన్స్ చేశాక ఎవరైతే ఆన్లైన్ లెక్కడిప్ లో సెలెక్ట్ అయ్యారు ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి టీటీడీ నుంచి టెక్స్ట్ మెసేజెస్ అయితే రావడం జరిగింది. ఎవరైతే ఆ లెక్కడిప్ లో సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వచ్చాయో ఆ భక్తులు మాత్రమే ఆ సేవకి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇప్పటికీ కూడా మీరు లెక్కడిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఎలాంటి మెసేజెస్ రాలేదు అనుకోండి, అలాంటి భక్తులందరూ కూడా మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయి ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో వెబ్సైట్ లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మెనూ బార్ లో రైట్ సైడ్ చివర్లో బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేశాక ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే మీకు కొన్ని సర్వీసెస్ అయితే చూపిస్తాయి. ఈ సర్వీసెస్ లో కొంచెం కిందకి స్క్రోల్ చేసి సేవ్ ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ చూడండి డిప్ స్టేటస్ దగ్గర మీరు సెలెక్ట్ అయితే సెలెక్టెడ్ అని ఉంటుంది, లేదు మీరు సెలెక్ట్ కాలేదు అనుకోండి నాట్ సెలెక్టెడ్ అని చూపించడం జరుగుతుంది. సో ఎవరైతే జనవరి నెలకి సంబంధించి ఆన్లైన్ లెక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ భక్తులందరూ కూడా మిస్ కాకుండా మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయ్యి మీరు లెక్కడిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇకపోతే ఈ లెక్కడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవకి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి అక్టోబర్ 21వ తేదీ అనగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అక్టోబర్ 23వ తేదీ అంటే ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే సమయం ఉంటుందండి. సో ఆన్లైన్ లెక్కడిప్ లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఈ విధంగా చెక్ చేసుకోండి. అంటే సెలెక్ట్ అయినటువంటి భక్తులు మిస్ కాకుండా వీలైనంత వరకు రేపు సాయంత్రం లోపు ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోండి. లెక్కడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు మీ ఫోటోస్ ని అప్లోడ్ చేసి ఆ సేవ టికెట్ ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూశారు అంటే మీరు చాలా ఈజీగా అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవచ్చండి. ఇకపోతే నిన్నటి ఈ రోజుకి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా అక్టోబర్ 20వ తేదీ సోమవారం రోజున 72,026 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 23,304 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,86,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్ లోను, అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లలోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను.
ఇకపోతే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే తిరుమల కొండపై వాతావరణం తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు వర్షాలు అయితే పడుతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా తిరుమల కొండపై పొగమంచు కావచ్చు, చలి తీవ్రత కావచ్చు అధికంగా ఉంది. సో ఈ వర్షాల ప్రభావం అనేది ఇంకా కూడా 2 రోజులు కొనసాగే అవకాశం ఉందండి. కాబట్టి ప్రస్తుతం ఎవరైతే తిరుమల స్వామివారి దర్శనార్థం వస్తున్నారో ఆ భక్తులు మరీ ముఖ్యంగా చిన్నపిల్లల తల్లిదండ్రులు కావచ్చు, వయో వృద్ధులు కావచ్చు వర్షానికి చలికి తగిన జాగ్రత్తలతో అంటే గొడుగు, స్వెటరు, రెయిన్ కోట్స్, మంకీ క్యాప్స్, మెడిసిన్స్ ఇలా చలికి వర్షానికి తగిన జాగ్రత్తలతో తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అంటే ప్రస్తుతం దూర ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకునే భక్తులు ఈ వర్షాల కారణంగా ఇబ్బంది పడకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ జాగ్రత్తలు తెలియజేస్తున్నానండి. ఇకపోతే 2025 డిసెంబర్ నెలకి సంబంధించిన శ్రీవారి సేవ అండ్ అలాగే వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి సంబంధించిన శ్రీవారి సేవని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారండి. తిరుమల తిరుపతి శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవ, సీనియర్ సేవ, గ్రూప్ లీడర్ సేవ ఈ సేవలన్నీ కూడా ప్రస్తుతం టీటీ వారు నవంబర్ నెల వరకు రిలీజ్ చేస్తున్నారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. డిసెంబర్ నెలకి సంబంధించి ఈ సేవల్ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే అక్టోబర్ లాస్ట్ లో టీటీడీ వారు రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి, 31వ తేదీ ద్వాదశి అంటే డిసెంబర్ 30వ తేదీ నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి ప్రారంభమవుతాయి. మామూలుగా వైకుంఠ ద్వార దర్శనాలకి సంబంధించి ఈ సేవా టికెట్స్ ని టీటీడీ వారు సపరేట్ గా రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే లాస్ట్ టైం వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో కావచ్చు అండ్ అలాగే ఈ 2025 సెప్టెంబర్ నెలలో జరిగిన బ్రహ్మోత్సవాల సమయంలో కావచ్చు ఈ ఫెస్టివల్ కి సంబంధించి ఈ సేవని టీటీడీ వారు సపరేట్ గా రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఈ అక్టోబర్ లాస్ట్ లో కేవలం డిసెంబర్ నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ, సీనియర్ సేవ, గ్రూప్ లీడర్ సేవల్ని టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. డిసెంబర్ 30వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వైకుంఠ ద్వార దర్శనాలకి సంబంధించిన తిరుమల తిరుపతి శ్రీవారి సేవని మాత్రం టీటీడీ వారు సపరేట్ గా ఒక కోటా కింద రిలీజ్ చేసి సపరేట్ గా రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఏది ఏమైనప్పటికీ డిసెంబర్ నెలకి సంబంధించిన శ్రీవారి సేవ, నవనీత సేవను కావచ్చు, ఇంకా వైకుంఠ ద్వార దర్శనాలకి సంబంధించిన శ్రీవారి సేవను కావచ్చు ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఆ తేదీకి కనీసం 2 లేదా 3 రోజుల ముందుగానే మనకి టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. టీటీడీ నుంచి ఈ సేవా టికెట్స్ రిలీజ్ గురించి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో వీడియోస్ కంటే ముందుగానే టీటీడీ యొక్క ప్రతి అప్డేట్ ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ ఈ శ్రీవారి సేవని సింగిల్ గా అంటే ఇండివిజువల్ గా ఎలా బుక్ చేసుకోవాలి అండ్ గ్రూప్ గా బుక్ చేసుకునే వారు ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ అనేవి చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా తిరుమల కొండపై ప్రస్తుత వాతావరణానికి సంబంధించి అలాగే లక్కీ డిప్ లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అనే వీటన్నింటి గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన్నా ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.